ఎంతటి అమానుషత్వం, ఎంతటి ఆటవికత్వం, ఎంతటి అనైతికత్వం, మానవత్వం మంట కలిసిన క్షణం. మనిషి మన్యజంతువుగా మారిపోయిన వైనం. రక్కసి మూకల కర్కశ క్రీడలో ముక్కలు చెక్కలైన ముక్కుపచ్చలారని జీవితం. సభ్య సమాజం తలలు పాతాళానికి దించుకునే అతి భయానక క్షణం. ఈనాటి కవన సమీరంలో నా కవిత. అమ్మ జడుసుకుంటుంది, కరం కదలకుంటుంది, కలం కదలనంటుంది. కళ అయితే బావుండని గుండె కలవరిస్తోంది, కకావికలమవుతుంది. కనులు మూసినా కనులు తెరిచినా ఆ చిట్టి తల్లి కన్నీటి ప్రతిరూపం కడుదీనంగా కదలాడుతుంది. దేవుడా, ఆడదాని శరీరాన్ని అగ్నితో నిర్మించకపోయావా? అకృత్యాలకు పాల్పడిన అపర కీచకులు తాకిన తక్షణమే తగలబడేలా ఆడవారికి అదనంగా కోరలైనా ఇచ్చావు కాదు. అఘాయిత్యానికి పాల్పడిన తుచ్చుల తుత్తునకలు గావించేలా సౌకుమార్యమైన స్త్రీని కుసుమానికి మారుగా సృష్టించావు సరే, పశుదాష్టికాన్ని ఎదురొడ్డే దృఢమైన ముళ్ళనెందుకు అమరించడం మర్చిపోయావు? పసిగుడ్డును నలిపేసే పశుగొడ్డులు నడయాడే కీచకారణ్యంలో ఆడబిడ్డ మనుగడ అజనిపాతమే శోధిస్తుంటే కల్లడిల్లిపోతుంది ప్రతి కన్నతల్లి హృదయం. గుండె దారాన్ని మెలిపెట్టి లాగినట్టు ఉస్సూరంటూ ఊపిరి కూడా స్తంభించేలా, ఆడబిడ్డని కనాలంటేనే అమ్మ జడుచుకునేలా